ప్రస్తుతము ఢిల్లీలో కొన్ని అరబు దేశాలకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్ ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడే మీరు ఈ స్ట్రాటజీని గమనించాలి. అంటే భారత్కు యూరోప్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 27 దేశాలలో ఎవరికి వాళ్లకు నాయకులు ఉంటారు, మళ్ళీ అలాగే వీళ్ళకి పార్లమెంటరీ సెషన్స్ ఉంటాయి. అక్కడ వీళ్ళు తీర్మానాలు అనేవి వీళ్ళు తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనము కూడా లైసెన్సింగ్ అనండి, అలాగే మన ఆడిటింగ్ అనండి. సో ఇవన్నీ మీకు చాలా పెద్ద లెవెల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. సో దాని తరువాతే మీకు ఇది రియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మీరు సంతకాలు పెట్టారు కాబట్టి కొన్ని వ్యవహారాల్లో ఇమీడియట్గా మీరు ఈ పనులు చెయ్యగలరు. మరి అలాంటిది ఇంకొక వైపు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు ఒక విషయాన్ని సాధించేసి రిలాక్స్ అవ్వడము అనేది ఉండకూడదు. ఎవరైనా సరే, మీరు ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేదా ఒక వ్యాపారంలో ఉండొచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రన్ చేయొచ్చు. రిలాక్సేషన్ అనేది ఉండదండి. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఫారిన్ మినిస్టర్స్ ఇక్కడ ఉన్నారు అంటే మీరు చూడండి, వరుస పెట్టి ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉన్నారు. అమెరికా యొక్క హెరాస్మెంట్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు నేరుగా భారత్లో ల్యాండ్ అవ్వడం, తరువాత ఇక్కడ నుంచి చైనా వెళ్ళడం, ఇది రొటీన్గా మనము నెక్స్ట్ 6 months చూడబోతున్న ఒక వ్యవహారం. భారత్ వస్తారు, మళ్ళీ వాళ్ళు చైనా వెళ్తారు. అంటే ఇక్కడ భారత్ చైనాకు మధ్య ఉండే స్నేహము ఎలా ఉన్నా, శత్రుత్వము ఎలా ఉన్నా, వీళ్ళు ఇద్దరూ కలిసి అమెరికా పతనానికి నాంది పలుకుతున్నారనేది క్లియర్గా మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఈ ఫారిన్ మినిస్టర్స్ వచ్చారు కదా, మీకు టేక్ అవే ఏంటి, సమీకరణ ఏమిటి అంటే $3 trillion అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మార్కెట్ ఇది. అక్కడ మనము $200 billion అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నాము. మరి ఇక్కడ మిడిల్ ఈస్ట్ అన్నారు అనుకోండి, ఏంటి, ఎనర్జీ. ఇవాళ ప్రపంచంలో మీకు అతి ముఖ్యమైన విషయం ఏంటండి, ఎనర్జీయే కదా. ఆయిల్స్ అనండి, గ్యాస్ అనండి, లేదా మనము వాడుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండే బ్యాటరీలు, వేటికైనా సరే ఎనర్జీ అనేదే ముఖ్యం. అలాంటిది ఇంతంతమంది ఫారిన్ మినిస్టర్స్ భారత్లో వచ్చి కూర్చొని ఏం చేస్తారండి. ఆల్రెడీ మీరు యూఏఈని చూశారనుకోండి, వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. $100 billion అమెరికన్ డాలర్స్ అనేది టార్గెట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇది మీటింగ్ చూసారా, సెకండ్ టైం జరుగుతుంది. అంటే యూరోప్ యూనియన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఈ అరబ్ మంత్రులతో మనము మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పెట్టుకోవడంలో మీరు గమనించారు అనుకోండి తేడా. ఒకప్పుడు ఎలా ఉండేదండి, పలానా దేశం వస్తుంది, మా వద్ద ఇలాంటి ఆయుధాలు ఉన్నాయండి, కొనుక్కోండి అని చెప్పి మనకు చెప్తారు. సో మనం కొనుక్కుంటాము, తర్వాత మన దగ్గర ఉండే సరుకులు వస్తువులు మనము ఆ దేశానికి ఎగుమతి అనేది చేస్తాం. ఇవాళ అలా లేదండి. ఫస్ట్ డిఫెన్స్ అగ్రిమెంట్, మీకు తెలుసో తెలియదో, భారతదేశము సుమారు 100 దేశాలకు ఇవాళ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మనము ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో భారత్, ఈ టర్మే కొత్తగా ఉంది కానీ ఇవాళ ఇది రియాలిటీ అండి. 100 దేశాలకు. ఇందులో హయ్యెస్ట్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడో చెప్పమంటారా, మీరు వింటే ఆశ్చర్యపోతారా, అమెరికా. ఆల్మోస్ట్ 40 to 50% మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమెరికాకే వెళుతుంది. ముఖ్యంగా ఏవియేషన్ రంగము, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, కాంపోనెంట్స్ ఇవన్నీ భారత్లో తయారయ్యే వెళతాయి. సో ఇప్పుడు యూరోప్ యూనియన్ ఇంత పెద్ద డిఫెన్స్ ఒప్పందాన్ని వేసుకున్నారు అనుకోండి, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, వీళ్ళందరూ ఏం ఆలోచిస్తారు. మీకు ఈ స్థాయిలో వీళ్ళు ఎగుమతులు చేస్తున్నారంటే, మోరోవర్ వీళ్ళ వద్ద ఉన్న ఆయుధాలు, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశామండి, పాకిస్తాన్ని కొట్టడానికి కాదండి, మా వద్ద ఇలాంటి సత్తా ఉంది, ఇలాంటి అస్త్రాలు ఉన్నాయి, చూసుకోండి, ప్రపంచానికి చూపించడానికి. సో ఇప్పుడు బ్రహ్మోస్ అన్నారు అనుకోండి, దీనికి ఉన్న డిమాండ్ ప్రపంచంలో వేరే ఏ ఒక మిజైల్ టెక్నాలజీకి లేదండి. చైనా వాడి ఏడుపంతా ఇదే, తన PL-15 ఇలా పతనమైపోయిందే, ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్ని తయారు చేయాలి, కొత్త మిజైల్ సిస్టమ్ని తయారు చేయాలని ఏడుస్తున్నాడు. ఎంతంత ఖర్చు, కానీ ఇక్కడ బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రములాగా నిలబడుతుంది. సో రియల్గా మనం యుద్ధము అని చూసాము అనుకోండి, ఒక దేశము బ్రహ్మోస్ని వాడుతున్నప్పుడు తేడా అక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసాం. ఎందుకంటే మీకు పాకిస్తాన్ అన్నప్పుడు అమెరికా వాడి F-16 ఉండడము, చైనా వాడి JF-17 ఉండడం, మరి శక్తివంతమైన విమానాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా.
వాటిని బ్రహ్మోస్ ఎదిరించింది కదా. అలాగే మీకు ఆకాశానండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. సో ఇదంతా కూడా ఈ అరబ్ దేశాలకు కావాలి. డైరెక్ట్గా మీరు రష్యా దగ్గర కొనలేరండి. సో వీళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటి? భారతే. మీకు అమెరికా వాడు ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో, ఎవరి మీద ఎలాంటి శాంక్షన్స్ అంటాడో, సడన్గా యుద్ధం అంటాడో తెలియదు. గాజాలో జరిగిన ఉదాహరణ, తీవ్రవాదులు అన్నారు, మెల్లమెల్లగా టోటల్ గాజాని ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు అంటే ధర్మయుద్ధం అండి. అమెరికా వాడు చేశారంటే అది కుట్ర. ఎందుకంటే ఎవరో భూమిని వెళ్ళి ఆక్రమించుకోవడం. సో ఇప్పుడు అమెరికా వాడి తీరు ఇలా ఉన్నప్పుడు గాజాని ఆక్రమించుకొని అక్కడ వాడి మిలిటరీ బేస్ని పెట్టుకొని రేపు చుట్టుపక్కల ఉండే దేశాలనంతా కూడా బెదిరించవచ్చు కదా. అందులో మీకు సౌదీ అరేబియా ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు కూడా ఉంటారు కదా. కాబట్టి వీళ్లకు ఉన్న సేఫ్ ఆప్షన్ ఏమిటి చూడండి. ఎంతలాగా ఈ నాయకులు ఆలోచిస్తారంటే పొలోమంటి ఫారిన్ మినిస్టర్స్ అంతా జైశంకర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పండి ఏం జరగబోతుంది. ఇప్పుడు మీరు మోదీ గారిని చూశారనుకోండి, ఈయన ప్రణాళిక ఎలా ఉంటుందండి? 2040లో భారత్ ఎలా ఉండాలి? ఈయన ఉండడు. ఇప్పుడు మనం మాట్లాడే మంత్రులు ఎవరూ ఉండరు. మీకు న్యూ జనరేషన్ వచ్చేస్తుంది, మీకు న్యూ భారత్ అని అంటారు. ఆ టైంలో కూడా దేశము సురక్షితంగా ఉండాలి. మన వద్ద మీకు అత్యుత్తమమైన వెపన్స్ ఉండాలి. చైనా వాడో అమెరికా వాడో ఎవరు మనల్ని ఎదుర్కోకూడదు, అంటే మనల్ని ఛాలెంజ్ చేయకూడదు. ఆ స్థాయిలో మన దగ్గర ఈ అస్త్రాలు ఉండాలనే ఒకే ఆలోచన. ఆర్థికంగా చూడండి, అలాగే డిఫెన్స్ రంగంలో చూడండి. కాబట్టి ఇన్నిన్ని పరిశోధనలు, నేను ఉన్నా లేకపోయినా నా దేశము సురక్షితంగా ఉండాలి, ఇలా ఆలోచించే వాళ్ళే నాయకులు. ఇప్పుడు వీళ్ళు ఒక జైశంకర్ అనండి, అజిత్ దోవెల్ అనండి, లేదా మోదీ గారు, వీళ్ళందరూ ఇలా ఆలోచించే వాళ్ళే. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ప్రణాళిక ఎలా ఉంది? మీకు అమెరికా నుంచి ఎవరికి అక్కడ బెదిరింపులు వస్తున్నాయో, భయపెడుతున్నారో వాళ్ళందరికీ భారతే. ఎందుకంటే మనం రష్యాను కలిపేయగలం. రష్యా ఒక సేఫ్ కంట్రీ, వాళ్ళు ఇంకొక దేశం మీద వెళ్ళి దండయాత్ర చెయ్యరండి. ఇప్పుడు యుక్రెయిన్లో ఇది జరిగిందంటే కారణం అమెరికానే కదా. నాటో దళాలను సరిహద్దుల్లోకి తీసుకువచ్చి బెదిరించినప్పుడు మీరు ఊరుకుంటారా? ఇప్పుడు పీఓకే వద్ద అమెరికా సైన్యం ఉందండి, మీరు యుద్ధం ప్రకటిస్తారు కదా. వాడు అమెరికా వాడే అయినా మీరు యుద్ధం ప్రకటిస్తారని మీరు ఆపుతారా? ఆపరు కదా. అలాగే అక్కడ జరుగుతుంది. కాబట్టి రష్యాతో స్నేహము అనేది వీళ్ళకి క్రిటికల్. డైరెక్ట్గా వెళ్ళలేరు, ఎందుకంటే అమెరికా వాడు ఉన్నాడు. కాబట్టి భారత్ దగ్గరికి వచ్చి మనతో బేరసారాలు ఆడి మనతో డిఫెన్స్ ఒప్పందాలు చేసుకొని ఫైనల్గా రష్యాతో వీళ్ళు కలిసిపోతారు. ఇదే జరగబోతుంది. ఇదే న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే ఈ సమీకరణ అంతా చూశారనుకోండి, భారత్ని ఒక సెంట్రల్ పాయింట్గా చూసుకొని వీళ్ళ ద్వారా, ఎందుకు ఇలా చెప్తున్నానంటే మిడిల్ ఈస్ట్ నాయకులు వెళ్ళిన వెంటనే కెనడా ప్రధానమంత్రి అంటే ఇవాళ అమెరికాను ఎదిరించిన ఒక హీరో మీకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డైరెక్ట్గా నువ్వు ఏంట్రా, నేను నీ రాష్ట్రాన్న, నేను విడి దేశాన్ని చెప్పి ఈయన భారత్ వస్తున్నాడు. తరువాత ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు, తరువాత ఆస్ట్రేలియా ప్రధాని, ఇలాగా మీకు క్యూలో ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా భారత్ కావాలి. ఎందుకు? మనము ఒక రిలయబుల్ ఎయిలీ, అలాగే మీకు విశ్వమిత్ర అని ఒక ట్యాగ్ ఉన్నవాళ్ళం. ప్రతి వాళ్ళను ఆదరిస్తాము, ప్రతి వాళ్లకు ఏం కావాలో చూసి మనము చెయ్యగలము. అట్ ది సేమ్ టైం మనము ఆర్థికంగా ఎదిగి మన జీడిపిని పెంచుకోగలం. సో అలాగా ఒక విన్ విన్ సిచ్యువేషన్. ఎవరితో కూడా ఎటువంటి శత్రుత్వము లేదు, కరెక్ట్ అయిన వ్యవహారం అనేది మన దగ్గర ఉంది. కానీ ఇక్కడ మన శత్రువులను టార్గెట్ చేయడం, పాకిస్తాన్ అవుట్ అండి, నెక్స్ట్ టర్కీ. సో ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లో వీళ్ళందరూ మనతో కలిసిపోతే టర్కీ అవుట్, నెక్స్ట్ ఇంకా చైనా. సో చైనా ఆధిపత్యము కూడా ఇవాళ ప్రశ్నించబడుతుంది. అలాంటి ఒక మాస్టర్ స్ట్రాటజీ యూరోప్ యూనియన్ తరువాత మనము మిడిల్ ఈస్ట్ దేశాలతో చేసుకోబోతున్నాం. ఎందుకు? $3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ జీడిపి వాళ్ళది. దానిని మనం విడిచిపెడతామని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.